ఈరోజు వరల్డ్ తలసేమియా డే. మీలో ఎంతమందికి తలసేమియా అనేది ఒక వంశపారంపర్యమైన రక్త వ్యాధి అని తెలుసు? అవును, తలసేమియా వస్తే మన శరీరంలో సరైన హిమోగ్లోబిన్ అనేది సరిగ్గా ఉత్పత్తి కాకుండా అనీమియా వచ్చేకి ఛాన్సెస్ ఉంటుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ హేమశ్రీ, గైనకాలజిస్ట్, వనపర్తి. చాలామంది అనీమియా అంటే రక్తహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల అని అనుకుంటారు. నిజానికి అనీమియా చాలా కారణాల వల్ల ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఈ తలసేమియా ట్రేట్ అనేది. మరి ఎవరు టెస్ట్ చేయించుకోవాలి? మీకు పదే పదే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఒకవేళ ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నా కూడా మీ హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్ కాకుండా, ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నా తలసేమియా స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 2 టెస్ట్ల ద్వారా చేస్తాం. ఒకటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, 2 హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ అంటాము. ఈ రెండింటి ద్వారా మీరు తలసేమియా ట్రైటా కాదా అనేది తెలుస్తుంది. ఒకవేళ ఈ టెస్టులు చేస్తున్నప్పుడు మదర్కి స్క్రీనింగ్లో పాజిటివ్ వస్తే ఖచ్చితంగా హస్బెండ్ కూడా క్యారియరా కాదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కన్నా తలసేమియా ట్రేట్కి పాజిటివ్ వస్తే బేబీలో సివియర్ తలసేమియా వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి బేబీకి సివియర్ తలసేమియా అని వస్తే జీవితాంతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఇది ఒక సీరియస్ కండిషన్. అర్లీగా టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. తర్వాత రాబోయే తరాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. యువర్స్ శ్రీ.